ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు ద సెవెంత్ వర్డ్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. మరి ఈ మాటకి ద వర్డ్ ఆఫ్ సబ్మిషన్. మొదటి మాట నుండి మనం చెప్పుకుంటున్నట్టు మొదటి మాటకి 7వ మాట వరకు ప్రతి మాటకి కూడా కనెక్షన్ కలిగి ఉన్నదనమాట. మరి మొదటి మాట మనం ఒక్కొక్కటి నేమింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం కదా. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ద వర్డ్ ఆఫ్ అగాపే లవ్, ఫర్గివ్నెస్ అండ్ ఇంటర్సెషన్. అండ్ సెకండ్ వర్డ్ వచ్చేసి ద వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్. థర్డ్ వర్డ్ ద వర్డ్ ఆఫ్ అఫెక్షన్. ఫోర్త్ వర్డ్ ద వర్డ్ ఆఫ్ యాంగ్విష్. ఫిఫ్త్ వన్ ద వర్డ్ ఆఫ్ సఫరింగ్. సిక్స్త్ వన్ ద వర్డ్ ఆఫ్ సక్సెస్. అండ్ సెవెంత్ వన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ సబ్మిషన్. ప్రైజ్ గాడ్. మొదటి మాట నుండి మనం సీక్వెన్స్ చూసుకున్నట్లయితే, ఆ కనెక్షన్ చూసుకున్నట్లయితే, మొదటి మాట నుంచి మరి ప్రేమ, క్షమాపణ, విజ్ఞాపన, ప్రార్థన ద్వారా మరి రక్షణ కార్యాలను జరిగించవచ్చు. రక్షణ కార్యంతో పాటు మరి తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాధ్యత కూడా నిర్వర్తించాలి. మరి దైవ చిత్తం, అలాగే మరి దైవ కార్యంతో పాటు ఫ్యామిలీ రిలేషన్స్ని కూడా సెటిల్ చేసిన తర్వాత మరి యేసయ్య సమస్తాన్ని సమాప్తపరిచారని దేవుడు పరలోకం నుండి తన హస్తం విడిచిపెట్టడం, మరి అది 4వ మాటగా. అలాగే మరి దేవుడు చెయ్యి విడిచిన తర్వాత మరి అంత డ్రైనెస్ నిర్జీవం అవుతుందని దప్పికొన్నారని, ఆ దప్పికను కూడా ఫిజికల్గా ఇతరికి హెల్ప్ చేయాలని, అలాగే స్పిరిచువల్గా కూడా రక్షణ కార్యాలను మొదలు పెట్టాలని దప్పికొన్నానంటూ చూస్తూ ఉంటాం. అలాగే లేఖనాలు నెరవేరినట్లు మరి యేసయ్య చెరకు పుచ్చుకొని సమాప్తమని పలకటం చూస్తాము. మరి 7వదిగా చూసినట్లయితే మరి ఆయన పెట్టిన ఈ ఆత్మదీపం మరలా ఆయన యుద్ధకు ఏ రీతిగా చేర్చబడాలి అని మనకి లెసన్ నేర్పిస్తూ ఉన్నారు. మరి ఈ ఆత్మనిచ్చారు. ఆత్మను మరలా మనం ఏ రీతిగా ఆయన హస్తాలలో మనం పెట్టబద్దులమై ఉన్నామన్నది 7వ మాటలో ధ్యానిస్తాము. మరి దీనికి కీవర్డ్స్గా చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. మరి ఇది చూసినట్లయితే మరి గొప్ప శబ్దంతో కేక వేసి అన్నది మనం 4వ మాటలో ధ్యానించి ఉన్నాము. అలాగే ఇప్పుడు మనము తండ్రి నీ చేతికి అని 2వ మాటగా, తండ్రి అన్నది మొదటి మాటగా, నా ఆత్మను 3వ మాటగా అప్పగించుకొనుచున్నాను నేను. మరి ఆత్మను ఏ రీతిగా అప్పచెప్పుకోవాలి, మరి ఇవి ధ్యానిద్దాము. మరి తండ్రి అన్న మాటని సుప్రీమసీ, నీ చేతికి అన్నది స్ట్రెంగ్త్, అలాగే ఆత్మను స్పిరిట్, అండ్ అప్పగించుకొనుచున్నాను సబ్మిషన్. మరి మొదటిగా చూసినట్లయితే తండ్రి ద సుప్రీమసీ. మరి తండ్రి అన్న మాట పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దాదాపు 15 సార్లు మాత్రమే ఉంటుంది. మరి అది కూడా మరి దేవాది దేవుడు తనంతట తాను తండ్రినై ఉంటాను అని మరి సొలొమోన్ గారి గురించి చెప్తూ 2 సమూయేలు 7:14 చూడగలుగుతాము. అలాగే 189 సార్లు న్యూ టెస్టిమెంట్లో ఉంది. అది కూడా ఎక్కువగా సువార్తల్లో ఉంటుంది. అది కూడా దాదాపు 174 సార్లు దాకా మరి యేసయ్య పలకటం చూస్తూ ఉంటాము. ఆబ్వియస్లీ ఆ ఫాదర్ ఈజ్ ఎ సుప్రీం ఇన్ హిస్ ఫ్యామిలీ ఆర్ చర్చ్. మరి ఏ రీతిగా సుప్రీం కోర్ట్ అంటారు కదండి, ఇక దానిపైన ఏ న్యాయస్థానం లేదు. అలాగే తండ్రిని మించి కూడా ఏ పెద్ద సంబంధం కానీ అనుబంధం కానీ పైన ఏదీ లేదు. ఇంతకు మించి మంచి పెద్ద సంబంధం ఏది కూడా లేదనమాట. అలాగే యేసయ్య ఎప్పుడు కూడా తండ్రి చిత్తం, తండ్రిని వేడుకుంటా, తండ్రిని మహిమపరుస్తా, మరి ఈ రీతిగా ఎప్పుడు తండ్రి తండ్రి అని తండ్రిని అక్కడ మహిమపరచడం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చూడగలుగుతాము. అంత మాత్రమే కాదు కానీ యోహాను సువార్త 1:12 చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలు అవ్వాలంటే ఆయన అంగీకరించాలి. వీ మస్ట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్ అండ్ విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆయన పిల్లలం అవటానికి
ఆయన అధికారం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. 7వ మాటలో 2వ పదం నీ చేతికి, అంటే చేతితో మనం ఏం చేయగలం? చప్పట్లు కొట్టగలం, ప్రోత్సహించగలం, దేవుణ్ణి ఆరాధించగలం, ఆలింగనం చేసుకుంటాం, వెన్ను తడతాం, ఓదారుస్తాం, సహాయం చేస్తాం, పనులు చేస్తాం, చెయ్యి పట్టి మరి తోడుగా ఉంటాం, శిక్షిస్తాం, శిక్షణనిస్తాం. మరి సామెతలో కూడా ఉంటుంది కదా 31లో, గుణవతైన భార్య లక్షణాలు చెప్తూ ఆమె తన చేతులారా పనిచేయనని, అలాగే తన చేతులతో బలంగా పనిచేయనని కూడా లేఖనాలు ఉన్నాయి. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి దేవాది దేవుడి హస్తం గురించి, ఆయన చేయి గురించి ఒకసారి కొన్ని లేఖనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 49:2 చూసినట్లయితే, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 51:16, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎజ్రా 7:9, అలాగే 8:18 చూస్తే, మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగానున్నది. నెహెమ్యా 2:8, రాజు మా మనవి ఆలకించెను. అంటే ఆయన కరుణాహస్తం తోడుగా ఉంది కాబట్టి రాజు మనవి ఆలకించాడని. 1 రాజులు 18:46, యెహోవా హస్తము ఏలియాని బలపరచగా. 1 దినవృత్తాంతము 28:19, యెహోవా హస్తము కలలో మరి ఆ పని ఏ రీతిగా చేయాలో నేర్పించిందని మరి రాజైన సొలొమోన్ గారికి చెప్పే సందర్భం అన్నమాట. 2 దినవృత్తాంతంలో 30:12 తోడ్పాటునిస్తుంది. కీర్తనలు 118:15, సాహస కార్యము చేయను. అలాగే యోబు 10:8, అవయవ నిర్మాణం చేసిన ఆయన చేతులే భూమిని నిర్మించినని కీర్తనలు 95:5 ఉంటుంది. అలాగే యెషయా గ్రంథం 41:10, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరి యెహోవా హస్తము తోడుగా ఉంటే సాహస కార్యాలు చేస్తుంది, అది ఆదరిస్తుంది. కీడు అపాయం కలుగకుండా దాస్తాడు దేవుడు, తన హస్తాలతో కప్పి ఉంచుతాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. హస్తం మనకు తోడుగా ఉంటే రాజుల హృదయాలను సైతం త్రిప్పివేస్తాడు. దేవునికి స్తోత్రం. 7వ మాటలో 3వ పదం స్పిరిట్, ఆత్మ. మరి సామెతలు 20:27 చూస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అలాగే ప్రసంగి 12:7 చూస్తే, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మరలను ఉంటుంది. మరి 2 కొరింథీ 3:7 చూస్తే, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉంటుందని. మరి రోమిలకు రాసిన పత్రిక 8:9 చూస్తే, క్రీస్తు ఆత్మ లేనివాడవైతే మరి వాడు ఆయన వాడు కాదని ఉంటుంది. అలాగే జకర్యా 11:4-6 చూస్తే, శక్తి చేతన బలము చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తానని ఉంటుంది. అలాగే యోహాను సువార్త 4:24 చూసినట్లయితే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఉంటుంది. ఈ 7వ మాటలో 4వ పదం అప్పగించుట, ది సబ్మిషన్. మరి ఇదే మనం చూసినట్లయితే కీర్తనలు 31:5, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే అని ఉంటుంది. మరి సబ్మిషన్ చూసినట్లయితే యాక్చువల్లీ దేవుడు మన యేసయ్య అనేకమైన శ్రమలు, శోధనలు, హింసలు, షేమ్ అండ్ సఫరింగ్స్ మరి భరించి తన చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి తన శరీరాన్ని మొత్తము నాగట్టి చాలవలే దున్నబడి మరి చీల్చబడి, మరి 1 తక్కువ 39 కొరడా దెబ్బలు, అవి మామూలు కొరడా కాదు, మరి దానికి చుట్టూ కొంకెలు ఉంటాయని, అది ఒక్కసారి వేసి తీస్తున్నప్పుడు మరి శరీరంలో నుంచి ఫ్లెష్ అంతా అలా వచ్చేస్తుందని, మరి మనం చిన్న దెబ్బ తగిలితేనే అల్లల్లాడిపోతుంది. దానికి ట్రీట్మెంట్ అని మెడికేషన్లు, బెడ్ రెస్టులు, మంచి డైట్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య అన్ని శ్రమలు పొందుకొని సిలువనెక్కారు. ఆ సిలువ మీద కూడా మరి ఆ చేతికి ఈ చేతికి మేకులు కొట్టించుకున్నాడు, తలకి ముళ్ళ కురటాన్ని, మరి అలాగే కాలు మీద కాలు నొక్కి పట్టి, మరి అంతకుముందు మరి గురువారం నైట్ అరెస్ట్ చేస్తారు. ఆ పిలాతు దగ్గర ప్రధాన యాజకుడికి అటు ఇటు తిప్పేసి యేసయ్యని మరి ఎంతగా మరి ఆయన్ని అవమానపరిచారు, హింసించారు, శ్రమపాలు చేశారు. మరి ఇది చాలదన్నట్టు మరి సిలువ మీద ఈ సిలువ శ్రమలు, ఎందుకంటే ఎంటైర్ బైబిల్ లేఖనాలలో ఇంతటి దారుణమైన హింసాత్మక మరణం ఎవరు పొందలేదు. అది కేవలం హిస్ సాక్రిఫైస్ ఈజ్ ఫర్ సాల్వేషన్, మన
పాపాల నుంచి విమోచన కోసం మన రక్షణార్థమై హీ డైస్ ఫర్ ఆర్ డెలివరెన్స్, మనల్ని విమోచించడానికి ఆయన మృతి నొందటం మనం చూస్తూ ఉన్నాం. అది కూడా ఎన్నో శ్రమలను వచ్చి, ఎన్నో అవమానాలు యాక్చువల్లీ ఆయన ముఖం మీద ఉమ్మారు. మరి మనం ఎవరన్నా వస్తుంటేనే మనం వెళ్ళేటప్పుడు చాలా ఎంబరాజింగ్గా ఫీల్ అవుతాం. అటువంటిది మరి ఉమ్ము మొహం మీద వేస్తే యేసయ్య తిప్పుకోలేదంటే యెషయా గ్రంథంలో ఉంటుంది కదా. అలాగే యేసయ్య ఈ శ్రమలు శోధనలు అన్నీ కూడా మరి మన కొరకు ఇష్టంగా మరి ఆయన స్వీకరించడం మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం పెయిన్ఫుల్ అనుకోలేదు. మరి ఆ షేమ్లో కూడా మరి వస్త్రాన్ని కూడా తీసివేస్తారు. మరి అయినప్పటికీ అన్ని భరించారు. మరి ఇక్కడ చూసినట్లయితే యేసయ్య తనంతట తనే తన ప్రాణాన్ని పెడతా ఉన్నారు. అంటే ఇదేదో సూసైడ్ కాదు, అలాగే ఎవరు చంపితే మర్డర్ కాదు, కానీ తన ఇష్టపూర్వకంగా తనను పెడతా ఉన్నారు. యోహాను సువార్త 10:18 చూస్తే, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. దేవునికి స్తోత్రం. అలాగే యాక్చువల్లీ దేవుడు ఇచ్చిన ఈ ఆత్మను మనం మరలా ఏ రీతిగా అప్పగించుకోవాలి, మరి యేసయ్య ఏ రీతిగా సక్సెస్ఫుల్గా మరి తను వచ్చిన ప్రతి మిషన్ కూడా, ప్రతి టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. అలాగే తండ్రికి తను తాను అర్పించుకోవటం, అప్పగించుకోవటం మనం చూస్తాను. అలాగే మనకి ఇచ్చిన ఈ ఆత్మదీపాన్ని మరలా ప్రభు సన్నిధానంలో ఏ రీతిగా సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడిన వారని మరి అక్కడ లేఖనాల్లో ఉంటుంది కదా. ఆ రీతిగానే నిత్యంగా మనం కాదు, మరి ఈ ఆత్మ ఆయన ఇచ్చింది. ఈ ప్రాణ శరీరాత్మలు మరలా ఆయనకి మనం సమర్పించుకోవాలి. మనం ఎవరి దగ్గరైనా ఒక శారీయో ఒక నగో ఏదో ఒకటి తెచ్చుకుంటాము, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. మనం ఏ కండిషన్లో ఏ పొజిషన్లో దాన్ని తెచ్చామో అదే కండిషన్లో, అదే వర్కింగ్లో, అదే ఫైన్ స్టేజ్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. మరి అదేమన్నా కొంచెం మడత పడిపోయినా కానీ, శారీ అయితే ఏదన్నా నగ తెచ్చుకున్నప్పుడు అదేమన్నా లింక్ ఊడిపోయినా కానీ ఈ రీతికంటే ఊరుకుంటారా? ఇచ్చిన వాళ్ళు, అరివిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. మరి మనల్ని ఆయన సిలువలో ప్రతి చివరి డ్రాప్ వరకు రక్తం కార్చి మనం కొనుక్కున్నారు కదా. మనం ఏ రీతిగా ఎలా పడితే అలా ఆయనకి మనం అప్పచెప్పుకోలేం కదా ఆబ్వియస్లీ. మరి ఒక 4 పాయింట్స్ చూసినట్లయితే మరలా మనకి మనం ఏ రీతిగా ఆయనకి మన ఆత్మను అప్పచెప్పుకోవాలి అన్న చూసినట్లయితే, మొదటిగా సత్ప్రవర్తన. 1 పేతురు 4:19 చూసినట్లయితే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. దేవునికి స్తోత్రం. మరి ఇదే పేతురు గారు చెప్తారు కదా, మరి నడవడిక బాగున్నప్పుడు వాక్యం లేకుండానే భర్తలను రాబట్టుకోవచ్చని. భర్తలే కాదండి, మనం ఎక్కడ ఉంటే అక్కడ, మనం పనిచేస్తున్న ప్రాంతంలో చదువుకుంటున్నప్పుడేమి, మరి వృత్తిరీత్యా ఉంటున్నప్పుడేమి, మరి ఎక్కడ ఉన్నప్పటికీ ఆ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ వాకింగ్ ట్రాక్. మరి ఇట్స్ అన్ ఓపెన్ బుక్ అనమాట. ప్రతి ఒక్కరు చదువుతారు. మనం ఏమాత్రం వారికి వెళ్ళి సువార్త చెప్పకనే మనం అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే నిత్యంగా అక్కడ సువార్త ప్రకటించబడుతుందని, సువార్త పరిమళాలు వెదజల్లబద్దుల మనం దేవునికి స్తోత్రం. మరి వారికి వెళ్ళి మనం ఈరోజు రేపు వెళ్ళి సువార్త చెప్పినా కానీ యాంటీ కన్వర్షన్ బిల్ అని దాని కింద కూడా మరి సెల్లో వేయొచ్చు. ఈ రీతిగా కాదు, కానీ పాము వల్ల వివేకముగాను, పావురం వల్ల నిష్కపటంగాను ఉండబద్దులు అన్నాం. సాక్ష్య జీవితమే వారిని రక్షణ మార్గంలోకి నడిపించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్ప్రవర్తన అన్నది ప్రతి ఒక్క క్రిస్టియన్కి అవసరమై ఉన్నది. రెండోదిగా చూసినట్లయితే పరిశుద్ధంగా. మరి 2 కొరింథీ 7:1 మనం చూడగలుగుతాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవునికి స్తోత్రం. మరి మనం కలిగి ఉన్న రక్షణని
భయముతోను వణుకుతోను కొనసాగించాలి. అలాగే ఈ విశ్వాసయానంలో మనం జీవిస్తున్నప్పుడు మరి దినదినము నూతన మారు మనసు ఆయనకి నూతనముగా వాత్సల్యం ఏ రీతిగా అయితే పుడుతూ ఉన్నదో మనకు కూడా నూతనంగా మారు మనసు, ఈ రోజే రక్షించబడ్డాను, ఈ రోజే మారు మనసు పశ్చాత్తాపం అన్నట్టు ఉండాలి. ఎందుకంటే రక్షించబడిన దినాలలో మరి వివాహమైన కొత్తలో ఆ జంట ఏ రీతిగా అన్యోన్యంగా ప్రేమగా ఉంటారో మరి మన దేవాది దేవునితో మనం కూడా అంతే మంచి సహవాసాన్ని కలిగి ఉంటాము. మరి పోను పోను రాను రాను మరి వివాహ బంధాలు ఏ రీతిగా క్రాక్స్ ఉంటాయో మరి ఆ రీతిగానే దేవునితో కూడా మనం ఎడబాటు వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అనేకమైన నావిగేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. ఆ రీతిగా కాకుండా ఎప్పటికప్పుడు ఈ కల్మషాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దినదినము కూడా నూతనంగా మారు మనసు పొందామన్నట్టు ఎప్పటికప్పుడు ఎవరు ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఈ రక్షణ విషయంలోకి వచ్చేసరికి ఏనాటి కీడు ఆనాడు చల్లనట్టు ఏ దినం కల్మషము ఆ దినమై శుద్ధి చేయబడాలి. మరి దైవజనులు భక్త సింగ్ గారు కూడా తను నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారంట. చివరి ఒక ప్రార్థన లైక్ మరి ఈ దినమే మీరు నన్ను పిలిస్తే మరి నన్ను శుద్ధి చేసి మీ సన్నిధికి తీసుకోండి అని. ఆ రీతిగా దినదినము కూడా మనం శుద్ధి చేయబడాలి. మరి గొర్రె పిల్లంట చిన్న మురికేమన్నా కాలి కంటితే ఆ బురదని అటు తగిలిచ్చి ఇటు తగిలిచ్చి సంహౌ దాన్ని క్లీన్ చేసుకున్న దాకా ఉండదంట. అదే మరి పందిని చూసినట్లయితే మరి అది బురదలోనే దొర్లుతూ ఉంటుంది. దానికి క్లీన్గా ఉండటమంటేనే నచ్చదు. మరి అపవిత్రమైన కార్యాలు చేసేవాళ్ళు లోకంలో ఉన్నవారు మరి లోకాశలే ఆ రీతిగా ఉంటూ ఉన్నాయి. కానీ వారికి మాత్రం అదో పెద్ద ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. వారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. బట్ మనమైతే పవిత్రముగా మరలా మనకి ఈ ఆత్మనిచ్చిన దేవాది దేవునికి పరిశుద్ధంగా పవిత్రంగా అప్పజెప్పబద్ధులమా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన తండ్రి మన దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మూడోదిగా చూసినట్టయితే నిర్దోషంగా మన ఆత్మని ప్రభుకి అప్పచెప్పాలి. మరి ఎఫెసీ 5:27 చూసినట్లయితే నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆత్మని నిర్దోషంగా మరి ఎటువంటి మచ్చ మన మీద ఉండకూడదు అనమాట. మచ్చ కానీ మలినం కానీ ఫలానా అన్నదే ఉండకూడదు. మరి సెయింట్ పాల్ గారు అంటారు కదా, అపోస్తలుడైన పౌలు గారు, నేను యెరూషలేములో కాలు పెట్టింది మొదలు ఇప్పటి వరకు మరి ఏ రీతిగా ఉన్నానో మీరు చూసారని. మరి ఆ రీతిగా మరి తను వచ్చినప్పటి నుంచి సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు బాగుండేవాళ్ళు ఇప్పుడు బాగోలేదు అని కాదు, ఇంతకుముందు బాగోలేదు ఇప్పుడు ఓకే పర్వాలేదు అన్నట్టు కాదు. ప్రతి ఒక్కరు దైవజనులు పరిచారకులనే కాదు కానీ ప్రతి క్రిస్టియన్ కూడా నిర్దోషులుగా ఉండబద్ధులమా ఉన్నాము. మరి దానియేలు గారిని చూసినట్లయితే మరి అన్య దేశంలో ఉంటా ఉన్నారు. దేవుడు వారిని హెచ్చించారు. ఎంతలా అంటే బానిసలుగా చెరపట్టబడిన వారు ఆ రాజ దర్బార్లో నిజముగా ఘనులుగా గొప్పవారుగా మరి అక్కడ దేవుడు వారిని హెచ్చించారు. మరి ఈ హెచ్చింపును బట్టి మరి తనని ఏ రీతిగా, ఎందుకంటే అన్య దేశంలో చెరబట్టి తీసుకొచ్చిన ఈ బానిస బాలురు మరి మా మీద పెత్తనం చేసేదేంటని అక్కడ కొంతమంది కనిపించిందేమో. మరి దానియేలు గారిని ఏ రీతిగా సంహరించాలని చూశారు. మరి మొత్తం వెతుకుతా ఉన్నారు. ఆ లెక్కలు ఈ లెక్కలు మరి అన్ని దానియేలు గారు వచ్చినప్పటి నుంచి ఏమేమి తను చేసేవారు, ఏమేమి టేకప్ చేసేవారు అవన్నీ తీసినా ఏ విషయంలో కూడా తప్పు పట్టడానికి లేదంట. దేవునికి స్తోత్రం. ఎంత నిర్దోషంగా ఉన్నారో కదా. ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా ఆ రీతిగానే ఉండబద్దులమను. కొన్ని డిపార్ట్మెంట్స్లో లేదండి అందరు తీసుకుంటారు, తీసుకోవాలి, లంచం తీసుకోకపోతే బాగోదు, వాళ్ళు ఊరుకోరు, మా కొలీగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి మరి నేను తీసుకోపోతే నన్ను మరలా బ్లేమ్ చేస్తారు, మరి వాళ్ళందరికీ ప్రాబ్లం అయితే అని ఈ రీతిగా సాకులు చెప్పుకోవటం కాదు. క్రిస్టియన్ ఎక్కడున్నా క్రిస్టియనే. మరి ఎంతమందితో పనిచేస్తున్నా, ఎవరితో పనిచేస్తున్నా, మరి ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ మన పాలసీస్, మన ప్రిన్సిపల్స్, లేఖనం ఏదైతే చెప్తుందో వాక్యానుసారంగా జీవించబద్దులు మనం. దేవునికి స్తోత్రం. మరి ఏది జరిగినప్పటికీ మనం మంచిగా ఉన్నప్పుడు
కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. మరి దానియేలు గారి మీద ఏ తప్పు దొరక్క మరి తన ప్రార్థన సమయాన్ని మీద వారు తప్పు మాట్లాడటం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అప్పటికప్పుడే వారు ఏ రీతిగా మరి ఒక 30 రోజుల వరకు రాజా ఏ విన్నపాలన్నా మీ దగ్గరే చెప్పాలి, వారి దేవుళ్ళకి ఎవరు ప్రార్థన చేసుకోకూడదు అని చెప్పినప్పుడు మరి దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, ఇట్టి శాసనము సంతకం చేయబడని తెలిసిన తర్వాత కూడా దానియేలు గారు ఏ మాత్రం భయపడలేదు. నా ప్రార్థన సమయాన్ని ఎవరు ఆపేది అని మరి మరలా కిటికీ తలుపు తెరుచుకొని చక్కగా ప్రార్థన చేయడం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిర్దోషంగా ఉన్నారు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి, మరి నువ్వు సత్క్రియ చేసిన ఎడలని తలనెత్తుకున్నవాన్ని మరి ఆది కాండంలో ఉన్నట్టు తప్పు చేయలేదు కాబట్టి తలదించుకునే పరిస్థితి అయితే లేదన్నమాట. మరి తను ఆకాశం తట్టు తల ఎత్తి యెరూషలేము దిక్కున్న దేవాది దేవునికి మొరపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మరి దాన్ని తప్పుగా తీసుకొని మరి దానియేలుని మరి సింహాల బోనులో వేయటం చూస్తా ఉన్నాం. మరి దేవాది దేవుడైతే విడిచిపెట్టలేదు, సింహాల నోలను మూసివేసి మరి తనే నిజమైన ఏకైక సజీవమైన దేవుడై ఉన్నాడని తనను ఆరాధిస్తున్న మరి దానియేలుని కూడా ఆ సింహాల బోను నుంచి విడిపించడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ తన నిర్దోషానికి తగ్గట్టు మరి రాజు అయిన దర్యావేషు ఒక శాస్త్రం కూడా అక్కడ చేయించడం మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి వారందరికీ చెప్తా ఉన్నారన్నమాట. ఆయా భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను, ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము చేయనేరడు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు నుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించును. దేవునికి స్తోత్రం. మరి దర్యావేషు మరి తన్ను కీర్తించడం మహిమపరచడం మాత్రమే కాదు కానీ తన దేశంలో ఉన్న ప్రతి జనాంగానికంటే ఆయా భాషలు మాట్లాడే వారందరికీ కూడా ఆయా భాషల్లో మరి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం, సర్క్యులేట్ చేయటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మనం నిర్దోషులుగా ఉన్నప్పుడు మన భక్తి జీవితాన్ని బట్టి అనేకులు ఆకర్షింపబడతారు. దేవునికి స్తోత్రం. 4వది ప్రేమ కలిగి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. దేవునికి స్తోత్రం. మరి ప్రేమ అంటే గలతీయులు రాసిన పత్రికలో ఉంది కదా, మరి ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్న మాట మీద బేస్ అయి ఉన్నదంట. మరి ఇది 2వ ప్రధానమైన ఆజ్ఞగా కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రేమ గురించి అయితే 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం ఉంటుంది కదా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునై ఉండును. మరి అదే చెప్తూ బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములకును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమును. మరి ఈ రీతిగా చెప్పుకుంటూ వస్తూ కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. ఇటువంటి ప్రేమను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి మన ఆత్మలను ప్రేమామయుడైన మన ప్రభువుకి అప్పగింపదగిన వారము. అసలు ఈ లోకానికి తన కుమారుడు పంపించడానికి కారణం మరి పాపాలతో శాపాలతో వారు ఎట్టయిపోతే నాకేంట్లని అనుకోలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎంతో ప్రేమించాడండి. మరి తండ్రి ప్రేమ నిజముగా
మనం తండ్రి అని చూస్తాం కదా. మరి మొదటి మాటలో అలాగే 7వ మాటలో కూడా తండ్రి అని మరి యేసయ్య పిలవటం చూస్తూ ఉంటాము. సిలువలో పలికిన 7 మాటల్లో కూడా మరి 3 మాటలు తండ్రితో మాట్లాడారు. ఒకటి అలాగే 4వ మాట కూడా తండ్రినే, కాకపోతే అక్కడ దేవ అంటారు. 7వ మాటలో తండ్రి అని మరలా సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి తండ్రి తండ్రి అని ఈ 7 మాటల్లో మొదటి మాటని అలాగే 7వ మాటని కంప్లీట్ చేస్తూ ఉన్నారు యేసయ్య శిలువ మీద. మనం కూడా ప్రతి విషయంలో కూడా తండ్రి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మరి శరీరధారిగా ఉన్నప్పుడు కూడా యేసయ్య ప్రతి మాటకు కూడా తండ్రి తండ్రి అని ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా తండ్రిని ఆశ్రయంగా చేసుకున్న బతులు మనం. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటే మోసపోతామండి. మనుషులు సహాయం చేసి దిప్పిపడవచ్చేమో, కానీ దేవుడు ఆ రీతిగా చేయడు. అలాగే అవసరాలు వారితో చెప్పుకుంటే ఇంకా పలచనైపోతాము. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, రిమెంబర్ నో వన్ కెన్ ఫీల్ ఇన్ ఫియర్ వితౌట్ యువర్ పర్మిషన్. ఎవరు నిన్ను తక్కువగా అంచనా వేరు అంటిల్ అండర్స్ నువ్వు చెప్పుకున్న దాకా. మరి కుటుంబ పరిస్థితులు అవి అందరితో అన్నీ షేర్ చేసుకుంటే వీళ్ళేదో ప్రేయర్ చేస్తుంది అక్క అన్న అని చెప్పేసాం అనుకో, తర్వాత ఏమైనా చెడిందంటే వాళ్ళు చాలా చీప్గా చూస్తారనమాట. అందుకే అవసరాలు దేవునితో చెప్పుకోవాలి, అద్భుతాలు అందరితో చెప్పాలి. ఫలానా సమయంలో ఈ రీతిగా నాకు చాలా కష్ట పరిస్థితి అయినప్పటికీ అద్భుత రీతిగా దేవుడి సహాయాన్ని చేశారు, ఈ బలహీనత నుంచి విడిపించాడు అన్న ఆ రీతిగా మరి అద్భుతాలను మాత్రం అందరికీ చెప్పుకోవాలి. అదే రీతిలో మరి తండ్రి మీద ఆధారపడాలి. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎంతవరకు వెళ్ళినా కానీ. దేవునికి స్తోత్రం. అలాగే రెండోదిగా మరి దేవాది దేవుడు ఏ రీతిగా తన ఆత్మను ప్రభువుకి అప్పచెప్పుకున్నారో మనము కూడా మరి ఈ లోకంలో ఉంటా ఉన్నాము, పాపపు లోకంలో ఉంటా ఉన్నాము. పాపాన్ని ఏమాత్రం అంటించుకోకూడదు. ఎందుకంటే ఉప్పు చేపలో ఉన్న చేప ఉప్పు చేప అవ్వదు, ఏమాత్రం ఆ సాల్ట్ నేచర్ను అబ్సార్బ్ చేసుకోదు. అలాగే మరి వల్లి పద్మం కూడా బలు రక్కసి చెట్ల మధ్య ఏ రీతిగా ఉంటా ఉన్నదో, ఈ పాపం లోకంలో కూడా పరిశుద్ధంగా మనం జీవించబద్దులమై ఉన్నాము. మరి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని గుర్తెరిగి దేవుడు ఏ రీతిగా మనల్ని చాలా పరిశుద్ధంగా ప్యూర్గా మనల్ని సృష్టించాడో, మరి జీవించడానికి లోకానికి పంపించాడో, మరలా మనం ప్రభువుకి అప్పచెప్పేటప్పుడు అంతే ప్యూర్గా మరి చెప్పుకున్నాం కదా, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. పరిశుద్ధంగా నిర్దోషులంగా ప్రేమ కలిగి మన ఆత్మలను మరి ప్రభువుకి మరలా అప్పచెప్పబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే సబ్మిషన్ అంటే మరి లోబడటం అన్నమాట, అప్పగించుకోవటం. మరి ఆయన చిత్తానికి మనం సంపూర్తిగా ఆయన హస్తాలలోకి వెళ్ళిపోవాలి. ఇదిగో దేవా నేనున్నానని ఆయన హస్తాలలో వెళ్ళినప్పుడు ఆయన తనకిష్టమైన పాత్రగా మలచి నిన్ను నన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. పనికిరాని పాత్రను ఏమాత్రం పారవేసే దేవుడు కాదండి. మనం ఎంతలా దేవునికి దూరంగా పరిగెత్తినా ఆయన సమీపంగానే వస్తూ ఉన్నాడు, మన చేరువై ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 7 మాటల ద్వారా యేసయ్య మనకి నేర్పుతున్న పాఠాలవి. మొదటి పాఠం, మరి వారు ఎంతగా హింసించి శ్రమ పెట్టినా కానీ వీరెరుగరు ప్రభా వీరిని క్షమించు అని ప్రేమతో విజ్ఞాపన చేయడం చూస్తాం. రెండో మాటలో చూసినట్లయితే మరి రక్షణ చాలా దగ్గరగా ఉన్నది, హ్యాండ్ డిస్టెన్స్లోనే ఉన్నది. ఒక దొంగ కూలిపోయాడు, ఒక దొంగ పరలోక ప్రవేశాన్ని పొందుకున్నాడు. మరి మూడో మాటలో దైవ కార్యంతో పాటు మరి కుటుంబ బాధ్యతలను కూడా నిర్వర్తించాలని. మరి నాలుగో మాటలో దేవుని హస్తం విడిస్తే ఏ రీతిగా ఉంటుంది అన్నది. అలాగే ఐదో మాటలో దప్పికొన్నానని, అది ఆత్మల పట్ల దాహం, అలాగే ఇతరులకు కూడా సహాయం చేయమని. ఆరో మాటలో విజయోత్సాహంతో మరి సమాప్తం చేయమని. ఏడో మాటకు వచ్చేసరికి దేవుడు మనల్ని ఏ రీతిగా ఈ ఆత్మనిచ్చాడో అంతే పరిశుద్ధంగా పవిత్రంగా ఆత్మను అప్పచెప్పబద్ధులమన్నాం. ఈ 7 మాటల ద్వారా మన జీవితాలను సరి చేసుకుంటూ సంపూర్ణ మగుటకు సాగిపోదుము గాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.